అందరికీ మర్నాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్, ఏ హాటీ స్పిరిట్ బిఫోర్ ఎ ఫాల్. ఈ శ్రేష్టమైన వాగ్దానము మన పరలోకపు తండ్రి మనందరి ఎడల బహుగా దీవించునుగాక. ప్రియులారా, డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదండి. గర్విష్ఠులు పరలోకము చేరుట అసంభవము. గర్వం వలనే ప్రధాన దూత పరలోకము నుండి క్రింద త్రోసివేయబడింది. వాక్యం చదివిస్తుంది, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి అని చెప్తుందండి. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని వ్రాసి ఉన్నది కదా. అందుకని మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామండి. వాక్యమును అనుసరించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అని వాక్యం చెబుతుంది. ఆ విధముగా మేము ఆచరించుటకు సహాయము చేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.